పెనుకొండలో పోటీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉషశ్రీ వద్దు, శంకరన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. శంకర్ నారాయణకు సీట్ ఇస్తే గెలిపించుకుంటామంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఉషశ్రీ చరణ్ ముఖం కూడా చూడలేదని, ఆమె ఫోటో వాల్ పోస్టర్లోనే చూశామన్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఒక్కరోజు కూడా పెనుకొండలో పర్యటించలేదని మండిపడ్డారు. ఏ కార్యకర్తతోనూ ఇప్పటికీ మాట్లాడింది లేదని, ఉషశ్రీ చరణ్ తమకు అవసరం లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. కాగా జగన్ ఆదేశాల మేరకు పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని ఉషశ్రీ చరణ్ నిన్న తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ సీట్లలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు. పెనుకొండలో పోటీ చేయడం నా బాధ్యత అని వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అన్నారు. సంతోషంగా కొత్త బాధ్యతలు తీసుకుంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నాం. ఈ విధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలో పోటీ చేయమంటున్నారు. అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో మాకు పోటీ చేయమంటారో, ఏ జవాబాదారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా 100కు 100% మనం చేసుకొని వస్తాం. వేరే నాయకులు చాలా మంది నేను చూసినాను. నాకు రాజకీయము, నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు చూసినాము. గెలిచే వరకు ఎలక్షన్ అప్పుడు ఉన్నారు, ఎలక్షన్ తర్వాత పారిపోయినారు. మా శంకరన్న పారిపోలేదు. అందుకని జగన్ మా శంకరన్నకి మీరు ఓటు సీట్ ఇవ్వాలా, మేము గెలిపించుకుంటాం. అంటారు ఈ జిల్లా కంటే మంత్రి కదా, ఆంధ్రప్రదేశ్ కే మంత్రి. ఒక జిల్లాలో పెనుగొండలో పోతే ఒక్కరోజు నిలబెట్టి ఒక కార్యకర్తలకి మాట్లాడి పాపం పోయిన ఉషా శ్రీచరణ్ మేము ఎప్పుడు చూడలేదు. ఆమె ముఖం కూడా వాల్ పోస్టులో టీవీలో తప్ప రియల్ గా ఏ ఒక్క రోజు వచ్చి ఐబీలో ప్రతి అరే పెనుగొండ మంత్రి, నేను మంత్రి కదా ఆంధ్రప్రదేశ్ కి, పెనుగొండలో ఉన్నారు కదా కార్యకర్తలు, నేను మాట్లాడాలని ఏ కార్యకర్తకి ఈ రోజుకి మాట్లాడే పాపనే ఉషాశ్రీ గారు పోలేదు. అందుకని మాకు అవసరం లేదు. ఉషాశ్రీ వద్దు, శంకరన్న ముద్దు. రైట్. మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన కామెంట్స్ వైసీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన కామెంట్స్ పై అక్కడ వైసీపీ నేతలు ఏమంటున్నారు? మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు సత్యసాయి జిల్లా వైసీపీలో ఒక్కసారిగా ఆగ్రహాన్ని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. పెనుగొండ నుంచి తాను పోటీ చేస్తానంటూ ఉషశ్రీ చరణ్ కొద్దిసేపటి క్రితమే అనంతపురంలో మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను, కళ్యాణదుర్గం నియోజకవర్గం మరొక సామాజిక వర్గానికి కేటాయించారు. జగన్ ఆదేశాలతోనే తాను పెనుగొండ నుంచి పోటీ చేస్తానంటూ కూడా చెప్పారు. దీనిపైన పెనుగొండ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. మంత్రిగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పటికీ ఉషశ్రీ చరణ్ ఏ రోజు పెనుగొండ నియోజకవర్గంలో పర్యటించింది లేదు. పెనుగొండ నియోజకవర్గ కార్యకర్తలు కూడా లేరు. ప్రతిరోజు ఇదే మార్గంలో తిరుగుతున్నప్పటికీ కార్యకర్తల కష్ట సుఖాలు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఈ రోజు పెనుగొండ నుంచి పోటీ చేస్తానంటూ ఏ విధంగా చెప్తారు? ఇప్పటికే కళ్యాణదుర్గంలో వైసీపీ తీవ్రంగా నష్టపోవడానికి మంత్రి ఉషశ్రీ చరణ్ కారణమయ్యారు. అక్కడ ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కారణంగా సర్వేల్లో గాని అక్కడ కార్యకర్తలు నేతల్లో కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఉషశ్రీ చరణ్ కు అక్కడ టికెట్ ఇవ్వకూడదంటూ కూడా అసమ్మతి నేతలందరూ కూడా గలం విప్పుతున్నారు. అందులో భాగంగానే వైసీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అయితే పెనుగొండ నుంచి పోటీ చేస్తానంటూ ఏ విధంగా ప్రకటన చేస్తారంటూ కూడా వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే పెనుగొండ నగర పంచాయతీ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు, రుద్దం, ఇతర మండలాల నాయకులందరూ కూడా ఇప్పటికే శంకర్ నారాయణ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకే టికెట్ వస్తుంది, మీరే ఎమ్మెల్యేగా గెలుస్తారంటూ శంకర్ నారాయణకు
సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు శంకరన్న మొద్దు ఉషా శ్రీచరణ్ వద్దు అంటూ కూడా నినాదాలు చేస్తూ క్షేత్రస్థాయిలో పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. అవసరమైతే తాము పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉషా శ్రీచరణ్ ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి పెనుగొండ నుంచి ఎవరు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుపొందుతారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు నేతలు బాహాటంగా ప్రకటన చేస్తున్నారు. ముఖ్యంగా ఉషా శ్రీచరణ్ ఈ నియోజకవర్గం నుంచి ఏదైతే పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లయితే ఆమెకు ఈ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధాలు లేవు. కార్యకర్తలు తెలియదు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎవరు తెలియదు. నియోజకవర్గం కనీసం ఆ మండలాలు కానీ గ్రామాల పేర్లు కూడా తెలిసే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ అధిష్టానం కానీ ఉషా శ్రీచరణ్ కు పెనుగొండ నుంచి పోటీ చేయమని ఏ విధంగా చెప్తారంటూ కూడా కార్యకర్తలు మండిపడుతున్నారు.